హలో అన్న నమస్తే అన్న, నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. అన్న, ఎక్కడి నుంచే అన్న మాది ఆదిలాబాద్ అన్న. అన్న? చెప్పండి. అన్న మరి రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నావా అన్న? అన్న చెప్పండి అన్న. అన్న మరి స్టడీ గురించి కొద్దిగా మాట్లాడాలన్న. మరి వొకేషనల్ కోర్స్ చేసినామన్న మేము. చెప్పండి అన్న, తప్పకుండా. నేను ఎవరి సమస్య అయినా వింటా, తప్పకుండా చెప్పండి. అన్న రాష్ట్రంలో మేము మొత్తము 40,000 మంది ఉన్నామన్న మేము. ఒక్క సెకండ్ అన్న, పూర్తిగా నీ డేటా రాస్తాడు నేను. నీ పేరేం పేరు చెప్పు. అన్న మా పేరు శ్రీనివాస్ అన్న. ఓకే, ఇప్పుడు రుణమాఫీ గురించే మాట్లాడుతున్నా అంటే రైతుల కోసం మాట్లాడుతున్నా, అదే కదా నువ్వు చెప్పేది? అవునన్న, అవును. మాకు ఏఓ జాబ్స్ ఎలిజిబుల్ ఉంది అన్న. మాకు జియో నంబర్ 428 ఉంది అన్న. నేను రాస్తా అన్న, లైన్లో ఉండు. నువ్వు టెన్షన్ ఏం పడకు, నీతోనే ఎక్కువసేపు మాట్లాడతా, ఎందుకంటే వేరే సమస్య కాబట్టి. ఇప్పుడు చెప్పండి, నీ పేరు ఆదిలాబాద్ కదా? నా పేరు శ్రీనివాస్ అన్న. శ్రీనివాస్ అన్న బాగా రోజులు ట్రై చేస్తున్నాం మరి. ఈ రోజు దానికి వచ్చింది అన్న మీది. ఓకే ఓకే. అన్న జియో నంబర్ అన్న మాది 428. ఆదిలాబాద్. జీవో నెంబర్ ఎంత? 428 అన్న మాది. 428. అవునన్న. ఓకే. ఇది 40,000 మందిని మేము ఈ కోర్సు క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ సిపిఎం అనే కోర్సు వేసామన్న. వొకేషనల్ ఏం పేరు? సిపిఎం అంటే క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అన్న. క్రాప్ ప్రొడక్షనా? అవునన్న, వొకేషనల్ కోర్సు, వృత్తి విద్యా కోర్సు. అదే, 1 సెకండ్. క్రాప్ ప్రొడక్షన్. అవునన్న. క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. అండ్ మేనేజ్మెంట్. అన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే అన్న, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకు ముందు తీసుకొచ్చినప్పుడు ఏవో జాబ్స్ ఉండే అన్న. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఎలిజిబుల్ కాదని తీసేసిండ్రు అన్న. అచ్చా, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఏఈఓ. ఏవో అన్న. అవును, ఈ ఏఈఓలకి మామూలుగా వ్యవసాయ కోర్సు చేయాల్సి ఉంటుంది కదా, అగ్రికల్చర్ కోర్స్ ఏదో ఉంటుంది కదా? అవునన్న, డిప్లొమా ఉంటది, మన బిఎస్ అగ్రికల్చర్ కూడా ఉంటుంది, డిగ్రీ కూడా ఉంటుంది. డిగ్రీ కూడా ఉంటుంది. తర్వాత వొకేషనల్ వృత్తి విద్యా కోర్సు కూడా ఉంటుంది అన్న. పక్క రాష్ట్రం ఇస్తుంది అన్న, మన ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా. ఒక్క సెకండ్. బిఎస్సి అగ్రికల్చర్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ దీనికి, అట్లే డిప్లొమా కూడా చేస్తే ఎలిజిబిలిటీ. అయితే వొకేషనల్ ఎలిజిబిలిటీ మన రాష్ట్రంలో గతంలో ఉండేనా? ఉండే అన్న, ఉండే. అచ్చా, అంతకుముందు ఉండే? అంతకుముందు ఉండే అన్న. వీళ్ళు వచ్చిన తర్వాతనే తీసేసిండ్రు, వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అని. ఎవరు? ఈ దొంగలు వచ్చినాకనా? ఇప్పుడు ఈ మధ్యనా? బీఆర్ఎస్ వచ్చిన తర్వాత తీసేసిండ్రు. బీఆర్ఎస్ వచ్చినాకనా? అవునన్న, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత తీసేసిండ్రు. అచ్చా, పోయినోడే దొంగనా? ఉన్నోళ్ళు కాదా? ఓకే. 1985 ఇయర్స్ నుంచి కంటిన్యూ ఉంది అన్న. ఇది మాకు స్టార్టింగ్ అట. 95 నుంచి మీరు వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా మీరు ఎలిజిబిలిటీ ఉండే ఏఈఓలకు? 1980 నుంచి ఓకే ఉంది అన్న. అప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయింది. ఓకే. అయినా మీరు చేసిన వృత్తి విద్యా కోర్స్ కూడా క్రాప్ ప్రొడక్షనే కదా? మంచిగా క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంటే కదా? 2 ఇయర్స్ కోర్స్ అన్న. డిప్లొమా కూడా సేమ్ సిలబస్. 2 ఇయర్స్ ఇది? అవునా, కాకపోతే ఇది ఇంటర్మీడియట్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనే ఒక సర్టిఫికేట్ ఉంటుంది అన్న మరి. ఓకే. అందుకోసమే ఇది ఎలిజిబుల్ కాదని మమ్మల్ని పట్టించుకుంటారు వీళ్ళు. ఓకే. ఇప్పుడు అట్లా కాదు, నేను వొకేషనల్ అనేది ఇంటర్ తర్వాతనే, ఇంటర్ ముందు, ఇంటరేనా? 10th తర్వాత ఇంటర్ లాగా? ఇంటర్ డిప్లొమా లాగా. 2 ఇయర్స్ ఇది కోర్సు? 2 ఇయర్స్ అన్న. ఓకే. ఇప్పుడు ఇంటర్ తర్వాత డిప్లొమా చేస్తే 1 ఇయరా 2 ఇయర్స్ అది డిప్లొమా వాళ్ళది? అన్న వాళ్ళు కూడా 10th తర్వాత 2 ఇయర్స్ అన్న. మాకు కూడా 2 ఇయర్స్. రైట్, నేను అదే అడుగుతాను. ఈ బిఎస్సి అగ్రికల్చర్ మాత్రమే ఇంటర్ తర్వాత 4 ఇయర్స్ అన్న. 4 ఇయర్స్. ఇప్పుడు డిప్లొమా వాళ్ళకి ఇచ్చినప్పుడు మీకు కూడా ఇవ్వాలి తప్పకుండా మరి? కంపల్సరీ ఇవ్వాలన్న. బిఎస్సి అగ్రికల్చర్ చేస్తేనే ఇవ్వాలంటేనేమో సరే, వీళ్ళు 2+1 2+2 ఉంటేనే ఇద్దామని పెట్టుకోవచ్చు, గైడ్లైన్స్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ డిప్లొమాలకు ఇచ్చి వొకేషనల్ వాళ్ళకి ఇవ్వకపోవడం ఏంటి? అదే అన్న, కోర్టు కేసు కూడా 2011 లో వాళ్ళు కోర్టు కేసు వేసిందన్న. నల్గొండ కొందరు పిల్లలు ఉన్నారన్న అక్కడ వాళ్ళు. ఓకే. అయితే కాపీ, జీవో నంబర్ అన్ని కాపీ గవర్నమెంట్ కు సమర్పించిందన్న. కోర్టు ఏమందంటే మీరు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోమంటే వాళ్ళు ఏం తీసుకోలేదని ఇప్పటి వరకు. ఓకే. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ తర్వాత కాంగ్రెస్ మనోళ్ళు వచ్చిందంట. తర్వాత తెలిస్తే తీర్మానం మళ్ళా నాకు ఇచ్చిందన్న బాగా. ఓకే. ఓకే. 20 మంది ఉంటే లైవ్ పెడతా అన్నాడట అన్న. ఓకే. ఎవ్వరు ఏమి చేస్తలేరన్న మాది ఇది. ఓకే. ఏవో జాబ్స్ ఎలిజిబుల్ ఉండి 2-3 సార్లు నోటిఫికేషన్ పడ్డాయి అన్న. ఇప్పుడు వొకేషనల్ కోర్స్ ఇది ఉంది కదా మీ సిపిఎం అనేది, మాకు ఎలిజిబుల్ కావాలన్న. అంతే అంతే, మీకు ఎలిజిబిలిటీ కావాలి. తుమ్మల నాగేశ్వర సార్ కలిస్తే అతను కూడా ఏమి పట్టించుకోలేదు. అతను కలిసి మీకు చెప్పేటట్టున్నాడు. అతను రైతులకే దొరుకుతాడు, ఇంకా మీకు దొరుకుతాడు. అతను అన్న ఏముందంటే ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నాయన్న. ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు వచ్చాయి ఇంట్లో మధ్యలో అన్న? ఇక్కడ మా చేసిన వాళ్ళందరూ గౌడ్స్, మన మున్నూరు కాబట్టి ఇట్లా చిన్న ఉన్నారన్న. ఎవరు రెడ్డిస్ అని ఇలా ఇవ్వని వాళ్ళు కాలేదు. అంటే బీసీలు ఎక్కువ చేస్తారా? బీసీ వాళ్ళే ఉన్నామన్న ఇలా. అవునా? అందుకే అతను ఏం చెప్పకనే చెప్పిండు. అట్లా ఉంటారా? అట్లా కాదు బ్రదర్. ఏం పేరు నీ పేరు? శ్రీనివాస్ అన్న. శ్రీనివాస్ కదా?
అవును. కానీ అట్లా ఉంటారా? బీసీలేజ్ అవుతారు ఇది చదువు ఇట్లా ఎస్సీలు ఎస్టీలు ఇందులో ఉందన్న మా నల్గొండ పిల్లాడు వాళ్ళు అక్కడ కొద్దిగా పోరాటం ఎక్కువ చేస్తారు నల్గొండ. అంటే ఓసీలు చదివి ఉంటారు కదా కొంతమంది అని ఉంటారా పూర్తిగా? చదివిస్తారన్న కానీ వాళ్ళు ఇప్పటిదాకా సెటిల్ అయిపోయింది అన్న. అట్లా అంటున్నావా? ఓకే ఓకే. ఇప్పుడు దీని మీదనే ఎలిజిబుల్ కావాలని పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఏఈఓ పోస్టులు ఎప్పుడు పడ్డాయి లాస్ట్? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పడ్డాయి ఈ ఇయర్లో ఏమన్నా? అన్న జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తున్నారు కానీ మా పోస్టులు లేవని. పోస్టులు లేవు. జాబ్ క్యాలెండర్ చూసిన నేను కూడా, అందులో లేవు ఈ పోస్టులు. ఇవి గత బీఆర్ఎస్ సర్కార్లో వచ్చినాయి ఈ పోస్టులు. అవునన్న 3 సార్లు నోటిఫికేషన్ ఉంటాయి 2017, 18, 19 ఇట్లా అన్న. 19 రిక్రూట్మెంట్ అయిపోయిందా? కాలేదన్న, అది ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా అన్న. 17, 18 మరి 3 సార్లు నోటిఫికేషన్ పడ్డది అన్న. పడ్డా ఏమైంది? నోటిఫికేషన్ పడ్డా ఏమైంది? కోర్టు ద్వారా అయిపోయిందా లేకపోతే ఏమైంది? ఎలిజిబుల్ మాకు గవర్నమెంట్ తీసుకోమని నోటీస్ పంపించిందని ఇట్లా కోర్టు నుంచి వెళ్ళి మేము. ఓకే. తర్వాత గవర్నమెంట్ ఏమి మమ్మల్ని ఎలిజిబుల్ ఏం పట్టించుకోలే. కానీ పట్టించుకోకుండా పరీక్ష నిర్వహించిందా? అది నా ప్రశ్న. నిర్వహించింది అన్న, వాళ్ళకి నిర్వహించింది. పరీక్ష ఎన్ని పోస్టులకు? సంథింగ్ 837 ముందు అన్నప్పుడు. ఓకే. ఆ పోస్టులకు ఎగ్జామ్ అయిపోయింది. ఎక్కిపోయారు. వాళ్ళకు ప్రమోషన్ కూడా ఇప్పుడు వస్తుంది అన్న. అదే అడుగుతున్నా నేను. వీళ్ళు ఎప్పుడు ఎక్కిరు అంటున్నా? ఏ ఇయర్లో ఎక్కిరు? బీఆర్ఎస్ లో ఉన్నప్పుడేనా? బీఆర్ఎస్ ఉన్నప్పుడు 8 years అవుతుంది అన్న వాళ్ళకి. అదే తర్వాత మాకు ఎలిజిబుల్ కొరకే మేము పోరాటం చేస్తున్నాము. ఓకే. ఒక ఎగ్జామ్ ఆల్రెడీ మీకు ఎలిజిబిలిటీ లేకుండానే అయిపోయింది. కోమారెడ్డి వెంకరెడ్డిని గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇతని పడితే ఇతని సస్పెండ్ చేసింది కదా అన్న అప్పుడు. అయితే అప్పుడు చేస్తా అన్నాడు. తర్వాత అతను సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. తర్వాత వీళ్ళు మాకు దొరుకుతలేదన్నా, వీళ్ళు మాట మార్చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి జరిగిపోతే వీళ్ళు బీసీ అని అట్లా పిఏ చెప్పింది అన్న మాకు. అవునా? అవునన్నా. అవునన్నా. బీసీలు ఉన్నారు అన్నాడా? బీసీలే అన్న వీళ్ళు. అంటే అతను ఏమంటే వేల్మాసు ఇట్లా రెడ్డి సేవ ఉంటే తొందర పని అవుతుండే అన్నట్టు మాట్లాడింది అన్న. అర్థం వచ్చేలాగా మాట్లాడినారా? మీరు ఎవ్వరు ఏమనలే మరాడా? అన్న మేము కొద్ది మంది ఉన్నాం కదన్న. కొద్ది మంది ఉంటే అట్లా అర్థం కాలేదు. ఇప్పుడు అంటే కులంని బట్టి ముఖం చూసి బొట్టు పెడతాడు. అవునన్న, అట్లా ముఖం చూసి బొట్టు పెడుతున్నారు ఈ దొంగలు. తుమ్మల బాగా లేదన్న. అదే తుమ్మల బాగా ఉంటే ఇలా రైతులు గిట్టెందుకు బాధపడతారు? ఇట్లా గోసెందుకు పడతారు? మాదేమంటట ఇప్పుడు ఏఓ జాబ్ కు ఎలిజిబుల్ కావాలంటున్నాం మన. అంటే అవకాశము వొకేషనల్ కోర్సు చేసిన మీరు, ఈ సిపిఎం కోర్సు చేసిన మీకు ఖచ్చితంగా ఈ ఏఈఓ పోస్టులకి మీరు ఎలిజిబిలిటీ రావాలి ఎగ్జామ్కి. ఆయన తిమ్మర్ మండలకి ఎత్తే ఒకసారి లైవ్ లో పెట్టిండు అతను. తర్వాత మరి తీసేసాడు అన్న. అతనికి ఇప్పుడు బాగా ఇది ఉన్నది. అయినా మేము బాగా వెళ్తున్నాం అన్న అందరి దగ్గరికి. ఓకే. ఎవ్వరు పట్టించుకుంటే లేనా ఇది శాసన మండలిలో మాట్లాడతలేదు. ఒక పని చేయరి, మనది ఎట్లాగో రైతుల ఛానలే, రైతులే చూస్తారు, రైతు అధికారులకు కూడా చేరుతూ ఉంటాయి ఇవి. పైగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దోళ్ళు కూడా అప్పుడప్పుడు మనల్ని గమనిస్తూ ఉంటారు. లైవ్కి కుదిరితే మీరు రండి తప్పకుండా. ఇప్పుడు మీరు చెప్పిన సమాచారం పట్టుకొని రండి. ఒక 4 వస్తే మీ అందరితో మీ అభిప్రాయం ఏదో తీసి ఫైనల్గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. మంచి 10,000 మందిని కేసు పెట్టినాం మేము. ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని రండి శ్రీనివాస్. తప్పకుండా మాట్లాడదాం. హైదరాబాద్ ఇది నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టు. సికింద్రాబాద్లో ఉంటుంది మన ఆఫీసు. నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను లొకేషన్ పంపిస్తా. మీరు వస్తే ఖచ్చితంగా మనం లైవ్లో మాట్లాడదాం. అవసరమైతే మీ అధికారులా లేకపోతే మీ తుమ్మలనా ఎవరినో ఒకరిని లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ఓకే. లాస్ట్ సారి అన్న బట్టి దగ్గరికి పోదామని ఫిక్స్ అయినామన్నా. ఇప్పుడు బట్టి దగ్గరికి పోతే బట్టి దగ్గరికి కలుద్దాం. బట్టి ఉట్టోడైనా బట్టి చేతులు ఏమున్నా చెప్పు. పైసలు ఉన్నాయి అనుకున్నాం కానీ పైసలు కూడా లేవు. ఉట్టోడు అయిపోయింది ఆయన బట్టి. వేం నరేందర్ రెడ్డిని కలుద్దామని అపాయింట్మెంట్ తీసిండన్న. ఏమన్నాడంటే అన్న మంచికి ఇట్లానే 30,000 అడుగుతున్నాడు అన్న మాట్లాడడానికి. ఏంది మాట్లాడనీక? 30,000 అన్న. మీకు లైవ్ ఉంది కానీ ఇది కరెక్ట్ చెప్తున్నా అన్న. 30,000 రూపాయలు ఇస్తే 30,000 రూపాయలు ఇస్తే అన్న మాట్లాడడానికి వాళ్ళ పిఏనా? అది కూడా 10 నిమిషాల సమయం అట అన్న. ఆ టైంకి అన్ని డబ్బులు ఇస్తే ఆ టైం ఇస్తారట అన్న. మేము మంచిగా పోయి కలుపుకొని అందరం పోదాం. ఇది పక్కానా? పక్కానే సమాచారం. ఒక పని చేద్దాం. ఆ 30,000 నేను ఇస్తా రండి. మీరు ఎవరు 1,000 రూపాయలు వేసుకోకుండ్రి. ఒక్కొక్కరిని పడతాం 30,000 రూపాయలు ఇస్తే వాడికి 10 నిమిషాలు టైం ఇప్పిస్తాడట. నేను మాట్లాడతా. నేను లైవ్లా ఆయనతో మాట్లాడతా. ఇంకో 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్దాం. టైం ఇస్తారేమో మాట్లాడదాం. చలో తీసుకుందాం దా. మీరు రండి ఇక. నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టు. పెడతా. తప్పకుండా సీనుబాయ్. నువ్వు నీలాంటోడు ధైర్యంగా ముందట రావాలి.
అట్లాంటి బట్టలు చింపాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి దొంగలు పట్టాలి మనం. కాంగ్రెస్ వస్తే మళ్ళా కమిషన్లు వస్తాయి, మళ్ళా ఇట్లాంటి దొంగలు మొదలవుతారు, ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇబ్బందులు వస్తాయని చెప్పారు అన్నట్టుగానే జరుగుతాం. చూడు ఇక నిజంగా రేవంత్ రెడ్డి వాళ్ళ పిఏ ఖచ్చితంగా 30,000 రూపాయలు ఇస్తేనే 10 నిమిషాలతో పాటు మాట్లాడిపిస్తాను అనేది అని దొరకబడదాం. 30,000 ఇచ్చేటప్పుడు దొరకబడదాం అని నువ్వు వరా. ఇక లైవ్ చూస్తే మళ్ళీ ఇదంతా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఏమంటారు ప్లానింగ్లో వాళ్ళు ఉంటారు. నువ్వు చెప్పకు, నాకు లైవ్లో ఏం చెప్పకు, నువ్వు వచ్చేసే ఫస్ట్. సరే సీను బాయ్. ఓకే అన్న. అయితే వీళ్ళు ఏమంటా ఉన్నారంటే, ఈ శ్రీనివాస్ అనే ఈ క్యాండిడేట్ ఏమంటా ఉన్నారంటే అభ్యర్థి, మేము వొకేషనల్ కోర్సు చేసినాం, ఈ సిపిఎం కోర్స్ ఇది క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఇది. ఈ కోర్సు చేసిన వాళ్ళకి గతంలో ఎలిజిబిలిటీ ఇచ్చి ఇప్పుడు ఎలిజిబిలిటీ ఇవ్వలేదని చెప్పి అంటా ఉన్నారు. ఎందుకంటే మరి గతంలో ఈ డిప్లొమా చేసిన వాళ్ళకు, బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళకు, వొకేషనల్ కోర్సు వాళ్ళకు ఇచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళని మాత్రం ఎందుకు పక్కకు పెట్టారు, మరి దాని డిసిషన్ ఏంది? వీళ్ళు కోర్టులో కూడా ప్రయత్నం చేసిరట. అయినప్పటికి కూడా వాళ్ళకి వేయకుండా 2017, 18, 19లో నోటిఫికేషన్ ఇచ్చి ఒక 800-900 పోస్టులు వేసేసిరట. కూడా ఆల్రెడీ వాళ్ళు జాబులు కూడా ఎక్కిరట. వీళ్ళకి ఎందుకు ఇవ్వరు అని అడుగుతా ఉన్నారు. పక్కగా జీవో 428 ప్రకారం మరి వాళ్ళ డిమాండ్ ఏంటో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా.